హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. జూన్ 25 అండ్ 26 కరెంట్ అఫైర్స్ మనకి ఒక 3 అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. నీతి ఆయోగ్ సిఇఓ, ఐబీ చీఫ్ అండ్ రా చీఫ్ సమ్మిట్స్. ఒక బ్రిక్స్ అండ్ చోగం సదస్సు 2 సమ్మిట్స్ ఉన్నాయి. ఈ ప్రపంచంలో అమెరికాలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనేది అబార్షన్ మీద సంచలనమైంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మంకీ పాక్స్ని WHO అనేది పాండమిక్గా అనౌన్స్మెంట్ చేసింది. ఇది అప్డేట్ మంకీ పాక్స్ మీద. అవార్డ్స్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగు వ్యక్తికి వచ్చింది. కృష్ణా జిల్లా కాకర్ల సజయ అని చెప్పేసి అనువాదానికి వచ్చింది. ఎకనామీలో ఈ జిఎస్టీ యొక్క పరిహారం సెస్ అనేది ఇంకొక 4 years ఎక్స్టెండ్ చేయబడింది. తెలంగాణలో ఈ ఫ్లిప్కార్ట్ అనేది సెర్పుతోని ఒప్పందం చేసుకుంది. ఈ మహిళల యొక్క ఉత్పత్తులు అమ్మేందుకు తొలిసారిగా దేశంలో ఇటువంటి ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు, కపిల్ సంస్థ అనేది. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు. ఈ ఆర్చరీలో జ్యోతి సురేఖ అండ్ అభిషేక్ అనేది తొలిసారిగా స్వర్ణం గెలుచుకుంటారు ఇండియా తరపున. సో ఫస్ట్ చూస్తే అపాయింట్మెంట్స్, నియామకాల్లో పరమేశ్వర్ అయ్యర్ ఒకటి, సెకండ్ తపన్ కుమార్, ఇంకొక వ్యక్తి సామంత్ గోయల్. సో మనకి ఇంకొక వ్యక్తి ఉంటాడు సుమన్ కే బేరీ అని చెప్పేసి. లాస్ట్ 1 week కరెంట్ అఫైర్స్లో సుమన్ కే బేరీ అని చెప్పేసి ఈ 4 నియామకాలు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. ఫస్ట్ చూస్తే ఈ పరమేశ్వర్ అయ్యర్ ఎవరంటే నీతి ఆయోగ్ యొక్క సిఇఓ. నీతి ఆయోగ్ యొక్క సిఇఓ మనకి అమితాబ్ కాంత్ ఉండే. ఈ 30తోని పదవి కాలం అయిపోతుంది కాబట్టి అతని స్థానంలో ఈ పరమేశ్వర్ అయ్యర్ని కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ, ప్రధానమంత్రి ఉంటాడు దానికి అధ్యక్షుడిగా, వాళ్ళు నియామకం చేస్తారు పరమేశ్వర్ అయ్యర్ని. సుమన్ కే బేరీ ఎవరంటే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్. సో వైస్ చైర్మన్. ఇంతకుముందు రాజీవ్ కుమార్ ఉండే. సో పర్సనల్ రీజన్స్తోని అతను రాజీనామా చేస్తాడు. అతని స్థానంలో సుమన్ కే బేరీని అపాయింట్మెంట్ చేస్తారు. ఈ తపన్ కుమార్ ఎవరు అంటే ఐబీ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్గా నియామకం అవుతారు. ఈ సామంత్ గోయల్ ఎవరంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ యొక్క చీఫ్గా ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తారు పదవి కాలాన్ని. మనకి ఈ 4 నియామకం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చూస్తే ఈ సిఇఓ మనకి ప్రశ్న వచ్చింది, నీతి ఆయోగ్ సిఇఓ యొక్క క్యాడర్ ఏంటి, ఈ వైస్ చైర్మన్ యొక్క హోదా ఏంటి అని చెప్పేసి మనకి ప్రశ్న వచ్చింది. సిఇఓ అంటే ఇతనికి ప్రభుత్వ కార్యదర్శి హోదా ఇస్తారు, సెక్రటరీ స్టేటస్ అనేది ఇస్తారు. ఈ వైస్ చైర్మన్కి ఏమో క్యాబినెట్ హోదా ఇస్తారు. సో క్యాబినెట్ హోదా అనేది ఇస్తారు. సో నీతి ఆయోగ్ అనేది మనకి 2015 జనవరి 1న ఈ ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి దాని స్థానంలో ఇది ఏర్పాటైంది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ లేదా శాసనబద్ధ సంస్థ అంటే 2 కాదు. ఇది కేవలము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసి ఏర్పాటు చేసింది కాబట్టి ఇది రాజ్యాంగేతర శాసనేతర సంస్థ. ఇది ఎందుకు తీసుకొచ్చిందంటే ప్లానింగ్ కమిషన్ అనేది పైన ప్లాన్ చేస్తుండ్రు, కిందికి ఫండ్ పంపిస్తుండ్రు, కింది యొక్క అవసరాలు తెలుస్తలేవని చెప్పేసి. నీతి ఆయోగ్ ఏంటి అంటే మనకి బాటం నుంచి అప్పు. సో ఇక్కడి అవసరాలు ఇక్కడ చెప్తే వీళ్ళు థింక్ చేస్తారు, సో ప్లాన్ చేస్తారు. ఇది థింక్ ట్యాంక్ అంటాం దీన్ని. సో థింక్ ట్యాంక్ అంటే బాటం నుంచి అప్పుకు వచ్చిన సలహాలు ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఇది గవర్నమెంట్ పాలసీని నిర్దేశిస్తుంది. అయినప్పటికీ ఇది బైండింగ్ కాదు, జస్ట్ సలహా ఇస్తుంది. సో పాటించాలా వద్దా అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇష్టం. ప్లానింగ్ కమిషన్ అనేది అప్ టు బాటం అప్రోచ్ ఫాలో అవుతే నీతి ఆయోగ్ అనేది బాటం నుంచి అప్కి అప్రోచ్ని ఫాలో అయింది. సో రాష్ట్రాల అవసరాలు సెంట్రల్కి చెప్పడం కాబట్టి ఇది సహకార సమైక్యకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి నీతి ఆయోగ్ని మనం చెప్పొచ్చు. జిఎస్టీ కౌన్సిల్ కూడా చెప్పొచ్చు.
ఓకే. ఇది నీతి ఆయోగ్ గురించి మనకి బ్రీఫ్‌గా ఈ 2 నియామకాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నీతి ఆయోగ్ మనకి వార్తల్లో ఉంది. ఇటీవల ఇది ఒక పోర్టల్‌ని రూపొందించింది. నేషనల్ డాటా అనలిటికల్ పోర్టల్ అని చెప్పేసి ప్రభుత్వం యొక్క సమాచారం మొత్తం ఈ పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఈ గవర్నెన్స్‌లో భాగంగా ఈ పోర్టల్‌ని ఏర్పాటు చేసింది. ఇటీవల ఇది ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఎగుమతుల సన్నద్ధత సూచి అని చెప్పేసి ర్యాంక్స్ ఇచ్చింది. ఆ ర్యాంకులలో చూస్తే మనకి గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇంకొక సూచి ఇచ్చింది నీతి ఆయోగ్ ఇటీవల క్లైమేట్ అండ్ ఎనర్జీ అని చెప్పేసి ఒక సూచి ఇచ్చింది. ఇది ఇందులో కూడా మనకి గుజరాత్ అనేది ఫస్ట్‌లో ఉంటుంది. ఈ స్మాల్ స్టేట్‌లో చూస్తే ఇట గోవా ఉంటుంది. యూటీలలో చూస్తే చండీగఢ్ అనేది ఫస్ట్‌లో ఉంటుంది క్లైమేట్ అండ్ ఎనర్జీ ఇండెక్స్‌లో. సో మనకి నీతి ఆయోగ్ అప్డేట్స్ ఇట్లా ఉంది. నెక్స్ట్ చూస్తే తపన్ కుమార్ ఐబీ డైరెక్టర్ ఒక 2 ఏళ్ల పదవి కాలానికి ఉంటాడు. సామంత్ గోయల్ రా చీఫ్గా ఒక 1 ఇయర్కి ఎక్స్టెండ్ చేయబడింది. సో మనకి ప్రశ్న వస్తుంది, ఈ ఐబీను ఈ రా యొక్క డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి మనకి ఐడియా ఉండాలి. ప్రశ్న రాకపోయినా ఐడియా కంపల్సరీ ఉండాలి. ఇవి 2 కూడా గూఢచార సంస్థలు, అంటే ఇంటెలిజెన్స్ సంస్థలు. ఇవి 2 కూడా మనకి పూర్వకాలంలో రాజులు ఇంకొక రాజ్యానికి తమ గూఢచారులని పంపించేవారు. అదేవిధంగా సో ఈ ఐబీ అనేది ఈ 1857 తిరుగుబాటు అవుతుంది. మనకి సిపాయిలు చేస్తారు, ఎక్కువ మెజారిటీ వాళ్ళే ఉంటారు. చేసినప్పుడు ఈ అంతర్గత తిరుగుబాటుని బ్రిటిష్ వాళ్ళు పసిగట్టలేకపోయినారు కాబట్టి సో దీనికోసము 1887లో తొలిసారిగా ఐబీని ఏర్పాటు చేస్తారు. దాన్నే మన ఇండియా కంటిన్యూ చేస్తుంది. ఇది 1968 వరకు, ఇయర్స్ మనకి అవసరం లేదు, 1968 వరకు ఇండియాలో అంతర్గత గూఢచార్యము, బహిర్గత గూఢచార్యము, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్సీ ఐబీ కండక్ట్ చేస్తుంది. మనకి 1962లో చైనా యుద్ధము, 65లో పాకిస్తాన్ యుద్ధం వస్తుంది. సో దాన్ని ఇంటెలిజెన్స్ అనేది పసిగట్టలే కాబట్టి సో ఇది ఐబీ ఫెయిల్ అని చెప్పేసి ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసము ప్రత్యేకంగా రాని ఏర్పాటు చేస్తుంది. సో మనకి ప్రశ్న ఇంతకుముందు వచ్చింది, రా యొక్క ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఎక్స్టర్నల్ థ్రెట్స్, బయట నుంచి వచ్చే థ్రెట్స్ని పసిగట్టేందుకు, గూఢచార్యం చేసేందుకు రా సంస్థని నెలకొల్పిన్లు. ఐబీ అనేది ఇంటర్నల్గా ఉండే థ్రెట్స్ ఏవైతే ఉంటాయో ఈ విఐపి పర్సన్స్ యొక్క భద్రతకి వచ్చే ఆటంకాలు కానీ, సరిహద్దు ప్రాంతంలో వచ్చే ఆటంకాలు కానీ ఐబీ చూసుకుంటుంది. రా అనేది ఏంటంటే ఈ పాకిస్తాన్, చైనా కోసం ముఖ్యంగా అందులో రా యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు పనిచేస్తే ఆ దేశాల్లో ఆ దేశం యొక్క విధానాన్ని అబ్జర్వ్ చేస్తుంది మన దేశం పట్ల. సో ఇది రా అండి, ఇది ఎక్స్టర్నల్, ఇదేమో ఇంటర్నల్. అవి 2 డిఫరెన్సెస్, 2 కూడా ఇంటెలిజెన్స్ కిందనే పనిచేస్తాయి. రైట్. ఇంకొక డిఫరెన్సెస్ ఏంటి అంటే ఈ ఐబీ అనేది హోమ్ అఫేర్స్ కిందికి వస్తుంది, అంటే అమిత్ షా కిందికి వస్తుంది. ఇది రా అనేది ప్రధానమంత్రి ఆఫీస్ కిందికి వస్తుంది, అంటే నరేంద్ర మోడీ కిందికి వస్తుంది. సో 2 అనేవి డిఫరెంట్ పనిచేస్తున్నాయి. రెండింటి యొక్క లక్ష్యం ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్. ఇదేమో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ఇదేమో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కిందికి వస్తుంది. దీని వెనుక ఉద్దేశం ఏంటి అంటే అంతర్గత భద్రత. ఇది బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, మనం కంటిన్యూ చేస్తున్నాము. ఇవి చట్టబద్ధ సంస్థల, రాజ్యాంగబద్ధ సంస్థల అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ ఆర్టీఐ ప్రకారము ఒకరు ఆర్టీఐ దరఖాస్తు చేసుకుంటారు, ఇది ఎట్లా ఏర్పాటు చేసినామని చెప్పేసి వాళ్ళు ఆన్సర్ ఏం చెప్పలేకపోయినలు. సో కంటిన్యూ చేస్తున్న బ్రిటిష్ యొక్క సాంప్రదాయాన్ని అంతే. సో పార్లమెంటు చట్టము చేయలేదు, కాన్స్టిట్యూషన్లో పేర్కొనలేదు, ఎగ్జిక్యూటివ్ బాడీ తీర్మానం కూడా చేయలేదు. రైట్. ఇది మనకి ఐబీను రా గురించి ఇన్ఫర్మేషన్. సో ఇవి చీఫ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల 4 నియామకాలు అనేవి ప్రముఖ సంస్థలకి కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీరా. మీరా అనే అమ్మాయి ఎవరు అంటే ఈ బడగా అనే ఒక ఎస్టీ కమ్యూనిటీ యొక్క బాలిక అమ్మాయి, ఈ తమిళనాడులో ఉంటుంది, ఊటీలో. సో ఈమె తొలిసారిగా ఈ బడగా ఎస్టీ నుంచి నేవీ ఆఫీసర్గా ఎన్నికైన ఫస్ట్ మహిళ. సో
సో నేవీ ఆఫీసర్గా ఎన్నికైంది బడగా కమ్యూనిటీ. బడగా మనకి వార్తల్లో ఉన్న ఒక ఎస్టీ కమ్యూనిటీ తమిళనాడు స్టేట్లో ఉంటారు. సో ఆర్ మీరా అని చెప్పేసి ఇంకొక ఇద్దరు ఉన్నారు మనకి, దామోదర్ అండ్ పార్థసారథి అని చెప్పేసి తెలంగాణ నుంచి రాజ్యసభకి ఎన్నికైనలు. అవి నియామకాలు. రైట్. నెక్స్ట్ మనకి ఫేమస్ సమ్మిట్స్, 2 సమ్మిట్స్ ఉన్నాయి, సదస్సులు. ఒకటేమో 14th బ్రిక్స్, ఇంకోటేమో చోగం. రైట్. ఫస్ట్ బ్రిక్స్ మనకి ఈ 14th ఇది వర్చువల్ మోడ్లో జరిగింది. వర్చువల్ మోడ్ అంటే ఫిజికల్గా అటెండ్ కాలేదు, వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. సో ఇది వర్చువల్ మోడు. ఇండియా నుంచి హాజరైంది మోడీ, అంటే వర్చువల్లోనే హాజరైనాడు. సో దీనికి హోస్ట్ ఎవరంటే వర్చువల్ మోడ్ అయినప్పటికీ కంపల్సరీ ఒకరు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. చైనా, ఐ మీన్ బీజింగ్. సో బీజింగ్ అధ్యక్షుడు జీ జిన్ పింగ్. సో చైర్ బై జీ జిన్ పింగ్ అని చెప్పేసి చెప్తాం మనం. 2021 సమ్మిట్ జరిగింది ఇండియాలో. సో ఇండియా నుంచి ఈ చైనా అనేది ఈ బ్రిక్స్ యొక్క బాధ్యతలు తీసుకుంది. అది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని థీమ్ ఏంటి? సో థీమ్ ఏంటి అంటే ఈ గ్లోబల్ డెవలప్మెంట్ అనేది న్యూ ఏరాలో, కొత్త శకంలో ఈ ప్రపంచ అభివృద్ధి కోసము క్వాలిటీ పార్ట్నర్షిప్ ఉండాలి. సో క్వాలిటీ పార్ట్నర్షిప్ ఇన్ న్యూ ఎరా ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్. ఈజీగా గుర్తుంటుంది. ఈ ప్రపంచ అభివృద్ధి కోసము కొత్త శకంలో క్వాలిటీ పార్ట్నర్షిప్ ఉండాలి బ్రిక్స్ దేశాల మధ్య అని చెప్పేసి థీమ్ని పెట్టుకున్నారు. డిక్లరేషన్ ఏంటి? అంతిమంగా ఏం నిర్మాణం అంటే ఫస్ట్ అయితే NDB అని చెప్పేసి ఉంటుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంకు. దీని యొక్క హెడ్ క్వార్టర్ షాంఘైలో ఉంది, ఆల్రెడీ షాంఘైలో ఉంది. అయితే ప్రాంతీయ కార్యాలయము, రీజనల్ ఆఫీస్ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కొత్తగా తీర్మానం చేసిండ్రు. సో ప్రాంతీయ కార్యాలయము న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఇది 2014లో ఏర్పాటు చేస్తారు బ్రెజిల్లోని ఫోర్టెలేజా ప్రాంతంలో జరిగిన సమ్మిట్లో. ప్రశ్న వస్తుంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఏర్పాటు ఎప్పుడు అంటే ఫోర్టెలేజా డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫోర్టెలేజా డిక్లరేషన్ ఉమ్మడి బ్యాంకు, అందులో మనం సభ్యత్వం ఉన్నాం కాబట్టి దేని ద్వారా ఏర్పాటు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫోర్టెలేజా డిక్లరేషన్ బ్రెజిల్లో ఏర్పాటైంది ఉమ్మడి బ్యాంక్ ఇది. సో మనకి వాట్ ఈస్ బ్రిక్స్ అంటే ఫస్ట్ వాస్తవంగా ఇది బ్రిక్ అని చెప్పేసి ఉండే. ఫస్ట్ 2010లో 11లో అనుకుంటా సౌత్ ఆఫ్రికా అనేది జాయిన్ అవుతుంది. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్ అనే పదం ఫస్ట్ వాడింది ఎవరు అంటే జిమ్ ఓ నీల్. సో జిమ్ ఓ నీల్ అని చెప్పేసి ఇది మనకి బ్రిక్స్ గురించి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. థీమ్ ఏంటి అంటే గ్లోబల్ డెవలప్మెంట్ కోసం కొత్త శకంలో క్వాలిటీ పార్ట్నర్షిప్ ఉండాలని చెప్పేసి థీమ్ పెట్టుకున్నారు. ఈ బ్రిక్స్ మనకి ఇటీవల కరెంట్ అఫైర్స్ దృష్ట్యా చూస్తే బ్రిక్స్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యాక్సిన్ సెంటర్ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేసిండ్రు. ఈ బ్రిక్స్ యొక్క మీడియా ఫోరం జర్నలిజంలో కోర్సు అనేది హిందూ పత్రిక ఇస్తుంది, మన ఫేమస్ హిందూ పత్రిక ఇస్తుంది. ఈరోజు హిందూ ఆర్టికల్ చూస్తే ఈ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు మీద ఎక్సలెంట్ ఆర్టికల్ ఇచ్చిండ్రు, మనం డిస్కస్ చేసిందే. ఒకసారి చూస్తే మీకు ఈ మెయిన్స్ పర్పస్లో ఆన్సర్ రాయడానికి బాగా పనికొస్తుంది. రైట్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి లేదు. సో పార్టీ ఫిరాయింపు చట్టంలో ఉన్న అంశాలు ఏంటి, ఇష్యూస్ ఏంటి అని చెప్పేసి అందులో ఇచ్చిండ్రు. ఇది మనకి బ్రిక్స్ సమ్మిట్ అండి. నెక్స్ట్ చోగం చూస్తే గిట సో కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అని చెప్పేసి కామన్వెల్త్ దేశాల యొక్క అధినేతల మీటింగ్ ఇది. సో దీంట్లో జరిగింది ఎక్కడ అంటే కిగాలి, రువండా దేశము, ఆఫ్రికా దేశము. ఈ కామన్వెల్త్ అంటే ఏంటంటే బ్రిటిష్ అంతకుముందు పాలించినవి కావచ్చు, కొన్ని పాలించినవి కూడా ఉంటాయి. అందులో మొత్తం మీద 54 దేశాలు ఉన్నాయి. సో అందులో రువాండా ఒకటి, కిగాలి అని చెప్పేసి. రైట్, ఇటీవల ఈ కామన్వెల్త్ నేషన్స్లో ఉంటుంది. ఈ బార్బడోస్ అనేది తమ యొక్క అధ్యక్షురాలుగా ఎలిజబెత్ IIని తొలగించుకున్నది, రిపబ్లిక్ దేశంగా అవతరించింది. ఇది మనకి నవంబర్ మంత్ 2021లో
ఇటీవల ప్రపంచ పటంపై కొత్త రిపబ్లిక్ దేశం ఏంటి అంటే బార్బడోస్. అంతకుముందు హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేది ఈ బ్రిటిష్ రాణి ఉండే, ఎలిజబెత్ II ఉండే. ఇప్పుడు ఆమెను తొలగించి వాళ్ళ అధ్యక్షురాలనే ఎన్నుకున్నారు. రైట్, మొత్తం 54 ఉంటాయి. థీమ్ ఏంటి అంటే డెలివరింగ్ ఇన్ కామన్ ఫ్యూచర్. సో కామన్ ఫ్యూచర్, కనెక్టింగ్, ఇన్నోవేటింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేటింగ్. కామన్ ఫ్యూచర్ని ఇవ్వాలి, దానిలో భాగంగా కనెక్ట్ అవ్వాలి, మనము కనెక్ట్ అయిన వాళ్ళము ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, ఆలోచించి ట్రాన్స్ఫార్మ్ కావాలి, పరివర్తన చెందాలి, మార్పు అని చెప్పేసి ఆ థీమ్ పెట్టుకున్నారు. ఇండియా నుంచి వాస్తవంగా మోడీ హాజరు కావాలి. ఎందుకు? ఇది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ మీట్, కామన్వెల్త్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి సో మోడీ హాజరు కాలేదు. మోడీ తరపున మన జైశంకర్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫేర్స్ అనేది హాజరైండు, జైశంకర్ వెళ్ళిండు. రైట్, అది మనకి ఈ కామన్వెల్త్ గురించి. దీంట్లో ఏం తీర్మానం చేసిందంటే ఈ మలేరియా అనేది ఆఫ్రికా దేశాలని సర్వనాశనం చేస్తుంది కాబట్టి సో $400 కోట్ల అనేది కేటాయించిండ్లు. ఈ తీర్మానం అనేది ఆ ఒకటైతే ప్రజెంట్ చేసుకున్నారు. సో మనకి ఇది కామన్వెల్త్ దేశాల కూటమి సదస్సు కిగాలి అండ్ బ్రిక్స్ దేశాల కూటమి సదస్సు అనేది బీజింగ్. మనకి కిగాలి అంటే ఒక ఒప్పందం ఉందండి, అది మనకు గుర్తుకురావాలి కంపల్సరీ. 2016లో అమల్లోకి వస్తుంది. మన ఇండియా సైన్ చేసింది రీసెంట్లీ. సో కిగాలి అంటే ఏంటంటే అంతకుముందు ఇది ఏది సో ఈ ఏసీ నుంచి ఈ ఫ్రిడ్జ్ నుంచి వచ్చే ఫ్లోరో కార్బన్స్ అని చెప్పేసి ఉంటాయి. వీటిని తగ్గించాలని చెప్పేసి మాంట్రియల్ ఒప్పందం చేసుకుంటారు. సో మాంట్రియల్ ఒప్పందం చేసుకుంటారు. ఫ్రిడ్జ్ కానీ ఏసీ నుంచి వచ్చే ఫ్లోరో కార్బన్స్ వల్ల ఓజోన్ పొరకి చిల్లులు పడుతున్నాయి కాబట్టి ఓజోన్ పొర నుంచి మనకి రక్షణ ఉంటుంది, అది పోతే రక్షణ ఉండదని చెప్పేసి ఈ ఫ్లోరో కార్బన్స్ని నిషేధం చేయాలని చెప్పేసి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని చేసుకుంటారు. 1986లో చేసుకుంటారు. తర్వాత దీని ప్లేస్లో ఏది ఈ మాంట్రియల్ ఒప్పందంలో ఈ ఫ్లోరో కార్బన్స్కి బదులుగా హైడ్రోఫ్లోరో కార్బన్స్ వాడాలని చెప్పేసి మాంట్రియల్ ఒప్పందంలో ఉంటుంది. దీనికి సవరణ ఏంటంటే కిగాలి ఒప్పందం. ఈ కిగాలి ఒప్పందంలో ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ వల్ల కూడా ఓజోన్ పొరకి నష్టం కాబట్టి సో క్రమక్రమంగా తగ్గించుకోవాలని చెప్పేసి ఈ ఒప్పందం చేసుకుంటారు. మాంట్రియల్ ఒప్పందం ఏంటిదంటే ఫ్లోరో కార్బన్స్ ప్లేస్లో హైడ్రోఫ్లోరో కార్బన్స్ని ఫ్రిజన్ వాయువులని రిప్లేస్ చేయాలి. కిగాలి ఒప్పందం అనేది మాంట్రియల్ ఒప్పందానికి సవరణ. అంటే ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకోవాలి. ఇండియా 2046 కల్లా 85% తగ్గించుకోవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నది. సో ఇది మనకి సమ్మిట్స్ గురించి బ్రిక్స్ అండ్ కామన్వెల్త్ ఆ కిగాలి ఒప్పందం జస్ట్ అట్లా వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుంటే అట్లా ఉండిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఫేమస్ కేసు అండి ఇది, సుప్రీంకోర్టు అమెరికా. సో డ్యాబ్స్ వర్సెస్ జాకబ్స్ ఉమెన్ హెల్త్ సొసైటీ. సో ఉమెన్ హెల్త్ సొసైటీ అని ఒక కేసు అండి ఇది. ఈ అబార్షన్ యొక్క రైట్స్ మీద మహిళకు ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఈ కేసు. వాస్తవంగా ఇది కేసు ఏంటి అంటే మనకి ఇది మిసిసిపి అని చెప్పేసి ఒక నగరం ఉంటుంది అమెరికాలో. సో ఇది 2018లో ఒక చట్టం తీసుకొచ్చింది. పిండం యొక్క కాలము 15 వారాలు దాటితే అబార్షన్ అనేది నిషేధం అని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. సో మనకి ఈరోజు హిందూ పేపర్లో ఇచ్చిండు ఎక్స్ప్లెయిన్డ్, మనం నిన్న రాసిన నోట్స్ ఆల్రెడీ ఇదే సేమ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇది. సో కేసు ఏంటి అంటే కేసు పేరు డ్యాబ్స్ వర్సెస్ జాకబ్స్ ఉమెన్ హెల్త్ సొసైటీ. కేసు నేమ్ గుర్తుపెట్టుకోవాలి, సంచలనమైన కేసు కాబట్టి. ఇందులో ఏంటిది, ఈ నగరం అనేది అబార్షన్ని నిషేధిస్తుంది 15 వారాల తర్వాత గర్భం దాల్చినాక. వాస్తవంగా 1973లో ఫేమస్ కేసు ఉంటుంది రో వర్సెస్ వెడ్ అని చెప్పేసి. 1973 కేసు.
ఇది మహిళల యొక్క అబార్షన్ని చట్టబద్ధం చేసింది, లీగలైజ్ చేసింది. మహిళ యొక్క ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు అబార్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి 28 వీక్స్ వరకు ఇది అనుమతి ఇచ్చింది. అంటే 28 వీక్స్ తర్వాత మనం చేసుకోరాదు, 28 వీక్స్ లోపు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ సెకండ్ ట్రైమిస్టర్ అయిపోతుంది. సో 4, 4, 12 కాబట్టి అయిపోతుంది. ఇది రో వర్సెస్ వెడ్ కేసు అండి. ఇది నెక్స్ట్ ఏంటి అంటే ఈ కేసుకి ఈ తీర్పు అనేది అగెనిస్ట్గా వచ్చింది. ఇక మీదట ఈ డాబ్స్ జాకబ్స్ ఉమెన్స్ హెల్త్ సొసైటీ కేసు ప్రకారం ఏంటి అంటే అబార్షన్ అనేది నిషేధిస్తున్నారు. ఈ నిషేధించే అధికారం అనేది రాష్ట్రాలకు ఇచ్చింది. ఒక్కో రాష్ట్రం తమ సొంత ప్రయోజనాలకి, సొంత రాష్ట్రానికి అనుగుణంగా అబార్షన్ని నిషేధం చేయవచ్చు. ఫేమస్ కేసు రో వర్సెస్ వెడ్ కేసులో చట్టబద్ధం చేసింది, ఇక్కడ చట్టబద్ధం కాదు, అబార్షన్ నిషేధం అని చెప్పేసి ఈ కేసు చెప్పింది. ఈ కేసులో ఏ చట్టాన్ని ప్రశ్నిస్తున్నామంటే దీని కారణంగానే కేసు పడింది, రైట్. ఇది మనకి ఫేమస్ కేసు రో వర్సెస్ వెడ్. ఇది పాత కేసు, దీన్ని కొట్టిపడేసింది ఈ కేసులో. ఇక మీదట అబార్షన్ నిషేధం అనేది అమెరికాలో రాష్ట్రాలే చూసుకుంటాయి. మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 1971లో మెడికల్ టెర్మినేషన్ యాక్ట్ అని చెప్పేసి 20 వీక్స్ కంటే ఎక్కువ ఉంటే గిట్ట అబార్షన్ నిషేధము, 20 వీక్స్ లోపు చేసుకోవచ్చు. యాజ్ పర్ మెడికల్ ఆఫీసర్స్ రిపోర్ట్ బట్టి చేసుకోవచ్చు. 2021 చట్టం సవరణ చేసిండ్లు, ఆ 20 వీక్స్ కాస్త 24 వీక్స్కి వేసిండ్లు. 24 వీక్స్ తర్వాత అబార్షన్ నిషేధం ఇండియాలో ఎట్లా ఉన్న నిషేధము. కాకుంటే ఆ పిండం అనేది పూర్తిగా అంగవైకల్యం వస్తే గిట్ట ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే తప్పించి. ఇంకా ఒకటి, ఈ అత్యాచారం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన, లేకుంటే ఈ మామూలుగా రెస్క్యూ హౌజులలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా దాన్ని కూడా అబార్షన్ చేసుకోవచ్చు, బట్ మెడికల్ ఆఫీసర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా చేసుకోవచ్చు. ఇండియాలో 24 వీక్స్ తర్వాత అబార్షన్ నిషేధం, అది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మినహాయింపులు ఉన్నాయి, అవి మినహాయింపులు, రైట్. 1971 20 వీక్స్, 2021 చట్టం ప్రకారం 24 వీక్స్గా మారింది, రైట్. ఒక ప్రాణిని చంపడం అనేది అది ఇంకా చాలా పెద్ద తప్పు అది. నెక్స్ట్, ఈ బంగ్లాదేశ్లో లాంగెస్ట్ రోడ్డు రైలు బ్రిడ్జ్ అని చెప్పేసి పద్మా నది మీద నిర్మించిండ్రు. ప్రపంచంలో పెద్దదేం కాదు, బంగ్లాదేశ్లో పెద్దది. మన మోడీ కంగ్రాట్స్ చెప్పిండు కాబట్టి షేక్ హసీనాకి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పద్మా నది మీద బంగ్లాదేశ్లో అత్యంత పొడవైన రోడ్డు రైల్వే వంతెన అనేది నిర్మించింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో VLSRSCAM. రైట్, వర్టికల్ లాంచ్. వర్టికల్ లాంచ్ చేయబడింది. షార్ట్ రేంజ్ అంటే 40 నుంచి 50 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. సర్ఫేస్ నుంచి ఎయిర్ మిసైల్, సర్ఫేస్ నుంచి ఎయిర్ అంటే ఉపరితలం నుంచి ఎయిర్కి పంపించే మిసైల్ ఇది. దీన్ని ఒడిషాలోని చాందీపూర్లో ఐటీఆర్ నుంచి పంపిండ్లు. ఐటీఆర్ అంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి అక్కడ నుంచి పంపిండ్లు. దీన్ని నావికా దళం కోసము ఏర్పాటు చేసిండ్లు. దీన్ని డిఆర్డిఓ సంస్థ రూపొందించింది స్వదేశీయంగా. అది మనకి ఇంపార్టెంట్ క్షిపణి ఒకటి వార్తల్లో ఉంది. నెక్స్ట్, ఈ మంకీ పాక్స్ అనేది ఏదైతే ఉందో, ఈ మంకీ పాక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఈ మంకీ పాక్స్ వైరస్ని WHO అనేది ప్యాండమిక్గా అనౌన్స్ చేసింది. ప్యాండమిక్గా ఇటీవల కరోనా చేసింది, సెకండ్ది మంకీ పాక్స్ చేసింది. ప్యాండమిక్ అంటే ఏంది, ఇక్కడ మనకి ఎండమిక్ అని ఉంటుంది, ఒకటే ప్రాంతంలో కొంతమందికి వస్తుంది. ఎపిడమిక్ అని చెప్పేసి ఉంటుంది. ఎపిడమిక్ మీన్స్ అంటువ్యాధి, కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ప్యాండమిక్ అంటే పీ ఉంది కాబట్టి పాస్పోర్ట్ వచ్చింది కాబట్టి అన్ని దేశాలని చుట్టేస్తుంది ఈ మంకీ పాక్స్. యాజ్ పర్ WHO డాటా ప్రకారం ఈ రోజు వరకు 58 కంట్రీస్లో ఎఫెక్ట్ అయింది. ఇండియాలో ఇంకా లేదనే చెప్పాలి. మనకి మంకీ పాక్స్ కోసము ఫస్ట్ టైం క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేసిన దేశం ఏంటి అంటే బెల్జియము. ఇండియాలో ముంబైలో ఒక హాస్పిటల్ బెడ్ అనేది
ఏర్పాటు చేసిండ్రు. ఇది మనకి మంకీ పాక్స్ గురించి. ఇటీవల తొలిసారిగా నైజీరియా నుంచి యూకే దేశానికి వచ్చింది. నెక్స్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఇండియాలో ఒక 42.110 lakhs యొక్క ప్రాణాలు కాపాడబడినాయట 2021 ఇయర్లో. సో కోవిడ్-19 వ్యాక్సిన్ లేకుంటే ఇంతమంది ఎగిరిపోయేది. ప్రపంచం మొత్తం చూస్తే 1.98 కోట్లు, సుమారుగా 2 కోట్లు అని చెప్పేసి మనం రౌండ్ ఫిగర్ చేస్తే 2 కోట్లు అవుతుంది. సో 2 కోట్లు ప్రపంచంలో, ఇండియాలో 42 లక్షల మంది కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల కాపాడబడ్డారని చెప్పేసి లాన్సెట్ జనరల్ పత్రిక చెప్పింది. ఆ డాటా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎకనమీ, జిఎస్టీ యొక్క కంపెన్సేషన్. సో కంపెన్సేషన్ సెస్, పరిహార సెస్ తెలుగులో. పరిహార సెస్ అనేది ఇంకొక 4 years ఎక్స్టెండ్ చేసిండ్రు. జూన్ 30, 2022లో అయిపోయేది. ఇప్పుడు 31 మార్చి 2026 వరకు, సో 4 years ఎక్స్టెండ్ చేసిండ్రు జిఎస్టీ యొక్క కంపెన్సేషన్ సెస్. కన్ఫ్యూజ్ కావద్దు, రాష్ట్రాలకి నష్టపరిహారం చెల్లించేది జూన్ 30తోనే అయిపోతుంది, దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు. జిఎస్టీ 1 జూలై 2017లో అమలైనప్పుడు రాష్ట్రాలు జిఎస్టీ అమలు చేస్తే నష్టం వస్తే కేంద్రం భరిస్తా అని చెప్పేసి 5 years ఒప్పందం చేసుకుంది. 5 years 30తోనే అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లేదనే చెప్పాలి. మనకి ఈ శ్రీనగర్లో మీటింగ్ జరగబోతుంది జిఎస్టీ కౌన్సిల్ది. దాంట్లో ఏమైనా మార్పు చేస్తే చెప్పలేం. ఇదేంటిదంటే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటే, సో కేంద్రం అనేది జిఎస్టీ అమలు చేస్తే నష్టం వస్తే దాన్ని సెస్ రూపంలో విధించి భర్తీ చేసుకోవచ్చు. బట్ మన సెస్సి అంటే ఇక్కడ దేని మీద అంటే కార్ల మీద, అంటే లగ్జరీ వస్తువుల మీద విధిస్తున్నారు జిఎస్టీ సెస్ని. ఈ ఏది పొగాకు, సిగరెట్స్, దాని మీద సెస్ అని విధిస్తున్నారు. విధిస్తే తప్పేం లేదు. ఆ కార్ని ఎవరు కొనుక్కోమన్నారు, ఆ పొగాకు ఎవరు నమ్మమంటున్నారు, సిగరెట్ ఎవరు తాగమంటుండు. సో అటువంటి వస్తువుల మీద ఎంతైనా విధించవచ్చు, తప్పేం లేదు. రైట్, మనకి సెస్ అనే కాన్సెప్ట్ కొంచెం ఐడియా ఉండాలండి. సో సెస్ అంటే ఏంటిదంటే ఇది ట్యాక్స్ మీద ట్యాక్స్. సో ట్యాక్స్ అండ్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎస్టీ తీసుకుంటే ఒక దాని మీద 18% ఉందనుకోండి, ఎంతో అమౌంట్ వచ్చింది. సో ఈ 18% మీద ఉన్న అమౌంట్ మీదనే మళ్ళీ ట్యాక్స్ విధిస్తే అది సెస్. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ మీద కాదు, అసలు మీద కాదు, ఈ జిఎస్టీ ట్యాక్స్ ఎంత కట్టాలనో ఆ ట్యాక్స్ మీద ట్యాక్సే ఈ సెస్. నేను పొగాకు కొన్నా, నాకు ఇష్టము, నమిలిన పొగాకు రేటు ఎంతో ఉంటుంది, ఆ రేటు మీద ట్యాక్స్ విధిస్తావు జిఎస్టీ. ఆ జిఎస్టీ మీద వచ్చేదే సెస్ అన్నట్టు. సెస్ అనేది కేవలం నిర్దిష్ట ఉపయోగం కోసమే. సో పర్టికులర్ రీజన్స్ అంటే ఈ ఒక విషయం కోసము మనము దాన్ని విధిస్తాము. ఆ విషయం అయిపోయాక దాన్ని రద్దు చేస్తాము. ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ 31 మార్చ్ 2026 వరకే అంటున్నా, అయిపోయాక మళ్ళీ రద్దు అవుతుంది. అంటే నిర్దిష్ట ప్రయోజనం కోసము విధిస్తాము, ఆ ప్రయోజనం తీరినాక దాన్ని రద్దు చేస్తాము. అంటే ఏంది, గవర్నమెంట్కి ఇది శాశ్వత ప్రాతిపదికన ఆదాయ వనరు కాదు. ఈ పాయింట్ మనకి సివిల్స్ ప్రిలిమ్స్లో ఒకానొక ఆప్షన్ అండి. సెస్ ద్వారా వచ్చే ఆదాయం అనేది పన్ను ఆదాయమే అయినప్పటికీ శాశ్వతమైన ఆదాయ వనరు కాదు. ఎందుకంటే సెస్ అనేది నిర్దిష్ట ప్రయోజనం కోసము నిర్దిష్ట కాల పరిమితితోనే విధిస్తాము, తర్వాత దాన్ని రద్దు చేస్తాం. కాబట్టి శాశ్వతంగా మనకి మనీ సోర్స్ కాదని చెప్పేసి అదొక ఆప్షన్. మనకి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ ఉన్నది. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన, గ్రూప్ 2 రాసిన ఈ సివిల్స్ యొక్క ప్రిలిమ్స్ పేపర్ మీరు రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం ఉంటే గిట్ట మనకి విజేత కాంపిటీషన్ వాళ్ళు ఒక ప్రిలిమ్స్ పేపర్ అనేది తీసుకొచ్చిన తెలుగు మీడియంలో. సో అది చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే రోజు ఒక 1 hour చూస్తే క్వశ్చన్స్ యొక్క సరళి మనకి అర్థమవుతుంది, ప్రశ్న ఎలా వస్తుందో తెలుస్తుంది, మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ ఈ ఎస్ఐ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఇదే మెథడ్ ఫాలో అవుతారు. అందులో ఎలా ఇచ్చిందో అలానే చూస్తారు. బట్ మనకి దొరుకుతలేదు బుక్. నేను చూస్తాను, రేపు చూపిస్తా బుక్. అది 2021 నుంచి ఒక 20 years పేపర్స్ తెలుగులో ప్రింట్ చేసిందండి వాళ్ళు. మనకి కీ అవసరం లేదు, క్వశ్చన్ అనేది అవసరము. ప్రీవియస్ ప్రశ్నలు అంటే విజేత అయినా ఇంకా ఏ బుక్ అయినా సేమ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. రైట్, అది ఎకనమీ.
నెక్స్ట్ అవార్డ్స్, ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది 2021కి అనువాద విభాగంలో ఇచ్చిండ్రు. తెలుగు వ్యక్తికి వచ్చింది కాకర్ల సజయ. ఈమె బుక్ ఏంటిదంటే అశుద్ధ భారత్. ఇది తెలుగు అనువాదము. దేనికి అంటే మూలం బుక్ సో అదృశ్య భారత్. ఈ అదృశ్య భారత్ రాసింది ఎవరు అంటే భాషా సింగ్. సో ఇది హిందీ భాషలో రాసిండు. సో అదృశ్య భారత్ హిందీ నవల రాసింది భాషా సింగ్. దీనికి తెలుగు అనువాదము అశుద్ధ భారత్ కాకర్ల సజయ. దీనికి అవార్డు వచ్చింది సాహిత్య అకాడమీ 2021. ఈ బుక్లో ఏముంటుందంటే ఈ మ్యాన్ స్కావెంజర్స్, పారిశుద్ధ కార్మికుల యొక్క దీన స్థితి, వాస్తవ స్థితి అనేది ఉంటుంది. దీన్ని ఇండియా కనిపించకుండా చేస్తుంది అని చెప్పేసి, ఇండియా మెరుస్తుందని చెప్పేసి, అబద్ధం చెప్తుందని చెప్పేసి అది కొంచెము విమర్శన పూర్వకంగా ఉంటుంది ఆ శుద్ధ భారత్ పుస్తకం అనేది. రైట్. నెక్స్ట్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్గా ఖుషీ పటేల్ ఎన్నికైంది. ఖుషీ పటేల్ ఈమె మిస్ ఇండియా వరల్డ్ వైడ్, ప్రపంచం మొత్తంలో ఉన్న ఇండియన్స్లో ఖుషీ పటేల్ అందగత్తే. సో ఈమె ఎక్కడ అంటే బ్రిటన్లో ఉంటుంది ఈమె. ఖుషీ పటేల్ ఖుషి అయిపోయింది గెలిచినాక అని చెప్పేసి. నెక్స్ట్ మన ఇండియాలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది, సో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం అనేది కేరళలో నిర్మించబడింది, పూర్తయిపోయింది కేరళలో. సో అతిపెద్దది ఫ్లోటింగ్ అన్నట్టు ఇది. సో ఫ్లోటింగ్ అని చెప్పేసి దీన్ని టాటా పవర్స్ వాళ్ళు నిర్మించారు. ఓకే, మనం ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇండియా యొక్క లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2030 కల్లా 500 గిగావాట్స్ అనేది సోలార్ ఎనర్జీ ద్వారా రావాలని చెప్పేసి ఇండియా లక్ష్యము. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ అనేది రూపొందించబడింది. ఇటీవల ఇందిరాగాంధీ నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏంటిది, సోలార్ పవరు అండ్ హైడ్రో పవర్ రెండుతోని తయారయ్యే అంటే నడిచే ఒకనొక ఎయిర్పోర్ట్ ఇది. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే 2030 కల్లా ఎయిర్పోర్ట్స్ అనేవి 0 కార్బన్ నెట్ సాధించాలి కాబట్టి అట్లా పనిచేస్తుంది. రైట్. నెక్స్ట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అంటే నివాస యోగ్యంగా ఉన్న అత్యంత అనుకూల నగరాల జాబితా అని చెప్పేసి ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు రిపోర్టు ఇచ్చిండ్రు. సో ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇది రిపోర్ట్ ప్రింట్ చేసింది. ఏంటిది, గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ లేదా రిపోర్టు. రైట్. దీని ప్రకారం ప్రపంచంలో అత్యంత అనుకూల నివాస యోగ్య నగరం ఏంటిదంటే మనకి వియన్నా. ఇక్కడ ఇది ఆస్ట్రియా. మనకి వియన్నా వార్తల్లో ఉంది. ఆస్ట్రియా రాజధాని ఈ ఇరాన్తోని P5+ జర్మనీ కంట్రీస్ అణు ఒప్పందం చేసుకుంటే ఆ అణు ఒప్పందంలో అమెరికా వైదొలిగింది, మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి వియన్నా టాక్స్ అని చెప్పేసి వియన్నా చర్చలు దాంట్లో కొనసాగినాయి. అమెరికా తిరిగి రాలేదు ఇంకా. ఓకే, రైట్. ఇది ఒకటి. సో సెకండ్ చూస్తే కోపెన్ హగన్ ఇది డెన్మార్క్లో ఉంటుంది. థర్డ్ది స్విట్జర్లాండ్ ఉంటుంది, జెనీవా కాదు జురీచ్ అని చెప్పేసి ఉన్నది, జురీచ్. మరి ఇండియాలో ఏం లేవా అంటే ఎస్ ఉన్నాయి. 112 అనేది ఢిల్లీ ఉన్నది, 117 అనేది ముంబై ఉన్నది. ఒకటేమో దేశ రాజధాని, ఇంకోటేమో ఆర్థిక రాజధాని. చదవంగా మనం అట్లా చదివితే కొంచెం ఈజీగా గుర్తుంటుంది. ఒకటి దేశ రాజధాని, ముంబై అనేది ఆర్థిక రాజధాని. రైట్. నెక్స్ట్ ఏంటి, దీనిలో లాస్ట్కి ఏముంటుందంటే సో డెమస్కస్ అని చెప్పేసి సిరియా రాజధాని ఇది. సో సిరియా అనేది అత్యంత అనుకూల నివాసయోగ్యం కాదు. ఇది చదవంగా నీకు ఏం గుర్తుకు రావాలంటే వలస దేశాలు, వలస పోయేది ఎక్కువ. ఈ గ్లోబల్ ట్రెండ్ రిపోర్ట్ అని చెప్పేసి UNHCR రిపోర్ట్ ఇచ్చింది. సో హై కమిషనర్ రెఫ్యూజీ అని చెప్పేసి ఇది వలస మీద రిపోర్ట్ ఇచ్చింది. సిరియా వాళ్ళే ఎక్కువ పోతుండ్రు. ఎందుకు, నివాసయోగ్యం లేదు కాబట్టి. అట్లా మనము డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ పోతే ఈజీగా కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుంటుంది.
కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే సంఘటనల పరంపర, ఒకటి కాదు. ఇది జరిగిందంటే మళ్ళీ ఏదో రిపోర్ట్ వస్తుంది, ఇది అంచనా మళ్ళీ ఇంకేదో రిపోర్ట్ వస్తుంది రేపు. అట్లా మనం లింక్ చేసుకుంటే చదవాల్సి ఉంటుంది. రైట్, నాకు తెలిసి ఒక 6 to 7 months కరెంట్ అఫైర్స్ చదివినాక మిగతా 3-4 monthsలలో ఈజీగా గుర్తుంటాయండి. అంటే దీని యొక్క డెవలప్మెంట్సే ఇవి, దీని డెవలప్మెంట్సే మరీ ఫ్యాక్ట్ బిట్స్, అవార్డ్స్, నియామకాలు లాంటివి కాకుండా చాలా అంశాలలో హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీలో వచ్చే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న అన్ని అంశాలు కూడా డెవలప్మెంట్సే కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్. రైట్, అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే చదవగలిగితే ఎన్సీఆర్టీ బుక్స్ బెస్ట్ అండి, చదవగలిగితే. సో ఇది మన ప్లాన్ ఏంటి అంటే ఇది అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎన్సీఆర్టీ సిరీస్ అని చెప్పేసి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు క్లాసెస్ చేస్తాం. ఇది ఎగ్జామ్ దృష్టే కాదు, సబ్జెక్టు కోసము మెల్లిగా చెప్పడము, దానిలో ఉన్న బేసిక్స్ అన్ని చెప్పడము, సబ్జెక్ట్ అనేది గ్రిప్ పెరుగుతుంది. సో మనకి ఇది ఫ్యూచర్ కోసము, ఇది ప్రజెంట్ అయితే ఇది సెట్ కాదు ఇక్కడ. రైట్, ఓకే. ఇది సిరియా అనేది ఎక్కువ వలస పోతుండ్లు. సో ఎక్కువ వలస దేశాలకు హోస్ట్ ఇచ్చేది ఏంటంటే సిరియా పక్క పొంటి ఉన్నది ఏంటి, టర్కీ. కాబట్టి ఎస్, టర్కీ. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టర్కీ కాదు, ఏది తుర్కియా అని చెప్పేసి పేరు మార్చుకున్నది ఇటీవల. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ రైట్, ఆర్చరీ వరల్డ్ కప్ అనేది జరిగింది. తొలిసారిగా స్వర్ణం గెలుచుకున్నది మిక్స్డ్లో. ఒకరేమో అమ్మాయి జ్యోతి సురేఖ, ఇంకొకరు అబ్బాయి అభిషేక్. సో ఈమెకి స్వర్ణం వచ్చింది. ఈ వ్యక్తిగత దాంట్లోనేమో ఈమెకి సిల్వర్ వచ్చింది. సో 2 డబుల్ ధమాకా వచ్చింది జ్యోతి సురేఖకి. నెక్స్ట్ తెలంగాణ అంశాలండి. ఈ ఫ్లిప్కార్ట్ అనేది సెర్పుతో ఒప్పందం చేసుకుంది. పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణ స్థాయిలో, స్టేట్ ఎలిమినేషన్ రూరల్ ప్రావర్టీ అని చెప్పేసి ఒప్పందం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళా సంఘాల యొక్క ఈ డ్వాక్రా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్స్, ఉత్పత్తులని ఫ్లిప్కార్ట్లో పెట్టి అమ్మడము, వాళ్ళకి విస్తృతమైన వాణిజ్య అవకాశాలు కల్పించడం, మార్కెట్ అవకాశాలు కల్పించడము సెర్పు వాళ్ళకి. సో ఇది తొలి ఒప్పందం అండి. ఈ మహిళా సంఘాలకి ఇటువంటి ఒప్పందం అనేది ఇండియా మొత్తంలోనే వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అమెజాన్ కాదు ఫ్లిప్కార్ట్ అనేది ఒప్పందం చేసుకున్నది. రైట్, మహిళ యొక్క ఉత్పత్తులని దీంట్లో పెట్టేసి అమ్మిస్తుంది గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ది నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్. ఇది ఆసుపత్రులకు ఇస్తుందండి. 18 అంశాలలో క్వాలిటీ మెయింటైన్ చేస్తే నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ NCAS అని చెప్పేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది. తెలంగాణలో కొత్తగా 13 వాటిగా వచ్చింది హాస్పిటల్స్కి. సో నవ్ మొత్తం ఎంత అంటే 143 ఉన్నాయి మొత్తం. ఇప్పుడైతే 143 ఉన్నాయి. రైట్, 143 అనగానే మన లోపల వెంటనే ఏం గుర్తుకు రావాలి? రాష్ట్రపతి న్యాయ సలహా అని చెప్పేసి గుర్తుకు రావాలి, సుప్రీంకోర్టు న్యాయ సలహా అని చెప్పేసి గుర్తుకు రావాలి, 13 న్యాయ సమీక్ష అని చెప్పేసి గుర్తుకు రావాలి. రైట్, నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ శంషాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ సెంటర్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచం మొత్తంలోనే, ఇండియాలో కాదు. ట్రేడ్ సెంటర్, వాణిజ్య కేంద్రం అనేది WTC శంషాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని కపిల్ సంస్థ అనేది, సో కపిల్ గ్రూప్స్ అనేది ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ అంశాలు ఇవి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ 25th అండ్ 26th కరెంట్ అఫైర్స్. రేపు మనకి ఇది ఏంటిది, రాష్ట్రపతి ఉత్తర్వులు, దాని యొక్క ఉల్లంఘనలు, 16 GO, గిరిగ్లాని కమిషన్, దాని మీద కమిటీలు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ మనకి TRS పార్టీ స్థాపన అని చెప్పేసి ద గ్రేట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ KCR గురించి ఈ క్లాసులో చెప్పుదాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.